హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు మనమైతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసేయడానికి వెళ్ళిపోతున్నాం. నాకు యాక్చువల్ గా మూవీకి రావడానికి కొంచెం లేట్ అయింది. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. టికెట్స్ అయితే మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి. మా ఫ్రెండ్ ఆల్రెడీ తాతకి చెప్పాడు, కానీ నన్ను లోపల పంపుతున్నాడు. ఆ తాత మాత్రం ఏం గుర్తు పెట్టుకుంటాడు. అప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్ కాల్ చేసి రమ్మని చెప్తే వచ్చాడు. అప్పుడైతే నన్ను ఆ తాత లోపలికి అలౌ చేశాడు. నేను లోపలికి వచ్చేసరికి మూవీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫైనల్లీ మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే మూవీ ఎలాగుందంటే భయ్య, ఫస్ట్ హాఫ్ నాకు డీసెంట్ గా అనిపించింది. ఆ ఫైట్స్, ఇంటర్వల్ బ్యాంగ్ పర్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ డీసెంట్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే తలన పక్కనే స్టార్ట్ అవుతుంది. బాగా డ్రామా ఎక్కువైపోయినట్టు అనిపించింది. మా వాడైతే పక్క నుంచి ఎందుకు మనకి అన్నట్టు చూస్తున్నాడు నన్ను. ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్యా. ఎలా చెప్పాలి, అక్కడ ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది మీకు. ఫైనల్లీ ఆ ట్విస్ట్ రివైల్ అయ్యాక మీకు అర్రే ఏంటి ఎలా చేసాడు అనిపిస్తుంది. ఈ మూవీ నాకు కొంచెం ఓల్డ్ ఏజ్ మూవీగా అనిపించింది. ఇంకా సాంగ్స్ అయితే ఫస్ట్ లో ఒక సాంగ్ ఉంటుంది, అదైతే కొంచెం నాకు బాగానే అనిపించింది. ఇంకా మిగతా సాంగ్స్ గురించి చెప్పడం అవసరం లేదు. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా, అదైతే నాకు బాగా అనిపించింది. వదిలే 2 మూవీకి ఈ మూవీకి ఒకళ్ళే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారంట. కొన్ని చోట్ల అయితే ఆ మూవీకి ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిమిలర్ గా అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. వీళ్ళు ఎవరైనా ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను గైస్, బాయ్.